కాకినాడ జిల్లా ప్రతిపాడులో దివంగత నేత స్వర్గీయ వరపుల రాజా 51వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ నివాసం వద్ద వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా రక్తదాన శిబిరం నిర్వహించారు. శుక్రవారం దివంగత నేత స్వర్గీయ వరపుల రాజా 51వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలను ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 35 కార్పొరేట్ కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు రక్తదాన శిబిరంలో వరపుల రాజా అభిమానులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులను ప్రత్యేకంగా కార్యక్రమం అత్యంత వైభవంగా అమర్ రహే అమర్ రహే అమర్ రహే సత్యప్రభ రాజా గారి నాయకత్వం, సత్యప్రభ రాజా గారి నాయకత్వం. మెగా జాబ్ మేళా గురించి we all are present here. Honorable Emily Pratipadu, Honorable Zilla President Nadeem Rami, Honorable Mayor. 34 companies were there, 34 companies, only 1500 jobs total are present. I wish all the best to all the people and make sure that evening Kala we will be able to give you certificates also and job offer letters kuda ichistanu. Thank you. 35 కంపెనీల్ని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏదైతే 10th నుంచి బీటెక్ వరకు ఎవరి విద్యార్థులకు సంబంధించి వారికి తగినట్టుగా అన్ని కంపెనీలు ఇక్కడ ఇప్పుడు జాబ్ మేళాలో అన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి. నిరుద్యోగ యువకులకు నేను ఒక్కడే చెప్తున్నాను, ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం అన్నది వారికి ఒక భరోసా. నిరుద్యోగ యువతికి ఒక ఉద్యోగం లభించినప్పుడు ఆ కుటుంబం అన్నది బాగుపడుతుంది. కుటుంబాలు బాగున్నప్పుడు సమాజం బాగుంటుంది. మనందరం కూడా ఎక్కడా కూడా మీరు మీ విద్యార్థులకు సంబంధించి ఈ రోజు జరుగుతున్న ఈ జాబ్ మేళాలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఒకవేళ ఎక్కడ ఏదైనా ఇక్కడ విజయం సాధించినప్పుడు ఎక్కడ నిరుత్సాహపడుతూ దానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది. రాబోయే కాలంలో ఇంకా మరిన్ని జాబ్ మేళాలు ఇక్కడ మేము నిర్వహించడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో మరింతగా మనం అందరం కూడా మీ అందరికీ నిరుద్యోగ యువత అందరికీ కూడా మరీ చెప్తున్నది, విజయం వచ్చినప్పుడు వినయంగా ఉండండి, అపజయం వచ్చినప్పుడు నిరుత్సాహపడకండి. రాబోయే కాలంలో ఇది మొదటి మెట్టు అనుకుని దాన్ని ఎలా సాధించాలన్న నిరంతర దీక్షతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చిన నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరికి ఉద్యోగం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.